Hi guys, this is Vamsi and welcome to our channel. Number 1. ఈ ప్రపంచంలోనే అతి కష్టమైన 10 పరీక్షల్లో మన దేశానికి చెందిన 3 ఎగ్జామ్స్ టాప్ 10 లిస్ట్ లో ఉన్నాయి. అవి ఏంటి, ఏ ప్లేస్ లో ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నెంబర్ 3 గేట్ అంటే ది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఈ గేట్ ఎగ్జామ్ ది టాప్ 10 టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ది వరల్డ్ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉంది. నెంబర్ 2 యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ సివిల్ సర్వీసెస్ అని కూడా అంటారు. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ది టాప్ 10 టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ది వరల్డ్ లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉంది. నెంబర్ 1 ఐఐటి జేఈఈ ఎగ్జామ్. ఇందులో ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జేఈఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, కంబైన్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఐఐటి జేఈఈ ఎగ్జామ్ అనేది ది టాప్ 10 టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ది వరల్డ్ లిస్ట్ లో 2nd ప్లేస్ లో ఉంది. సో మన దేశానికి చెందిన టాప్ 3 ఎగ్జామ్స్ అయిన ఐఐటి జేఈఈ ఎగ్జామ్, యూపీఎస్సీ ఎగ్జామ్ అండ్ గేట్ ఎగ్జామ్స్ అనేవి ఈ ప్రపంచంలోనే అతి కష్టమైన పరీక్షల్లో టాప్ 3 లిస్ట్ లో చూస్తే 2, టాప్ 10 లిస్ట్ లో చూస్తే 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. నెంబర్ 2 ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ రైస్ ఏంటో తెలుసా? మన ఇండియాకి చెందిన బాస్మతి రైస్ ఈ వరల్డ్లోనే ది బెస్ట్ రైస్గా టేస్ట్ అట్లాస్ అనే పాపులర్ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ అనౌన్స్ చేసింది. సో మన ఇండియాకి చెందిన బాస్మతి రైస్ నెంబర్ 1 ప్లేస్లో, అలాగే 2nd ప్లేస్లో ఇటలీకి చెందిన అర్బోరియో రైస్, 3rd ప్లేస్లో పోర్చుగల్కి చెందిన క్యారోలిన్ రైస్ ఉన్నాయి. ఇవి 3 ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ది బెస్ట్ రైస్గా ఉన్నాయి. ది టాప్ 3 బెస్ట్ రైస్ ఇన్ ది వరల్డ్గా ఉన్నాయి. నెంబర్ 3 మన దేశంలోని వారణాసి టెంపుల్లో 97 సంవత్సరాల క్రితం ఒక రాయి మీద చెక్కిన మన దేశ మ్యాప్ ఉంది. ఈ మ్యాప్లో మన దేశంలోని మౌంటైన్ రేంజ్, రివర్స్ అండ్ ప్లేసెస్ అనేవి డీటెయిల్డ్గా పర్ఫెక్ట్గా చెక్కారు. ఇది ఒక ఫ్లాట్ రాయి అంటే ఒక మార్బుల్ లాంటి రాయి. దీన్ని ఫ్లాట్గా పడుకోబెట్టి దీని మీద మన ఇండియన్ మ్యాప్ని చెక్కారు. చాలా బ్యూటిఫుల్గా రియల్గా ఉంటుంది ఈ మ్యాప్. ఈ మ్యాప్ అనేది ఈ ప్రపంచంలోనే ది ఓల్డెస్ట్ సిటీ అయిన వారణాసిలో ఈ మ్యాప్ ఉంది. నెంబర్ 4 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రికార్డ్స్ దక్కించుకున్న దేశంగా మన దేశం 3rd ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో అమెరికా అండ్ 2nd ప్లేస్లో చైనా ఉన్నాయి. సో ది టాప్ 3 హైయెస్ట్ వరల్డ్ రికార్డ్స్ హోల్డెడ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఈజ్ అమెరికా, చైనా అండ్ ఇండియా. నెంబర్ 5 ఈ ప్రపంచంలోని 10 ఎత్తైన మౌంటైన్స్లో మన దేశానికి చెందిన హిమాలయాల్లోని 9 మౌంటైన్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంటైన్స్ ఉండే దేశం మన ఇండియా. నెంబర్ 6 చంద్రుని మీద నీరు ఉన్నాయి అని కనిపెట్టిన మొట్టమొదటి దేశం మన ఇండియా అండ్ యూఎస్బిని మొట్టమొదటిగా డెవలప్ చేసింది మన ఇండియన్ కంప్యూటర్ ఆర్కిటెక్ట్ అయిన అజయ్ వి భట్ గారు. నెంబర్ 7 మన దేశంలో దాదాపుగా మిలియన్ మంది మిలియనర్స్గా ఉన్నారు. అంటే దాదాపుగా 10 లక్షల మందికి పైగా వ్యక్తులు కోటీశ్వరులుగా ఉన్నారు. నెంబర్ 8 ఏసియాలోనే ది లార్జెస్ట్ అతిపెద్ద స్పైస్ మార్కెట్ అనేది ఢిల్లీలోని ఖారీ బౌలి అనే ప్లేస్లో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ ప్రపంచంలోనే అత్యంత స్పైస్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే దేశం మన ఇండియా. స్పైస్ మార్కెట్ అంటే అదే కారం, మసాలా ఇలా ఘాటుగా ఉండే ఐటమ్స్ ప్రొడ్యూస్ చేసే ఏకైక కంట్రీ మన దేశం ఇండియా. నెంబర్ 9 మన దేశంలో ప్రతిరోజు ట్రైన్స్లో ప్రయాణించే జనాభా సంఖ్య ఎంతో తెలుసా? ఆస్ట్రేలియా దేశ జనాభా అంత ఉంటుంది. అంటే ఆస్ట్రేలియా దేశ జనాభా ప్రస్తుతం 2,57,00,000 మంది ఉన్నారు. మన దేశంలో ప్రతిరోజు ఇండియన్ రైల్వేస్లో ట్రావెల్ చేసే జనాభా 2,50,00,000 మంది. ఈ నెంబర్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. సో ఇంతమంది మన ఇండియన్ రైల్వేస్లో ప్రతిరోజు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 10 జై హింద్ అంటే అర్థం ఏంటో తెలుసా? హెయిల్ ఇండియా అంటే భారతదేశానికి వందనం, విక్టరీ టు ఇండియా అంటే భారతదేశానికి విజయం అండ్ లాంగ్ లివ్ ఇండియా అంటే చిరకాలం భారతదేశం జీవించాలి, ఈ భూమి ఉన్నంత వరకు ఇండియా ఉండాలి, ఇండియాకి సెల్యూట్ చేయాలి, ఇండియా గెలవాలి. ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్. జై హింద్. బోనస్ ఫ్యాక్ట్, స్విట్జర్లాండ్లో ప్రతి సంవత్సరం మే 26న సైన్స్ డేని జరుపుకుంటారు.
ఎందుకంటే మన దేశ మిసైల్ మ్యాన్ అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారిని గౌరవిస్తూ స్మరించుకుంటూ స్విట్జర్లాండ్ అబ్దుల్ కలాం గారికి ప్రతి సంవత్సరం ఇస్తున్న ఒక ట్రిబ్యూట్ లాంటిది ఈ సైన్స్ డే. సో స్విట్జర్లాండ్ ఈ సైన్స్ డేని మే 26న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.